సభాధ్యక్షులు, కళా దర్బార్ అధ్యక్షులు శ్రీ పొట్టూరి రంగారావు గారికి, ఈనాటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి చీఫ్ విప్ గారు ఆంజనేయులు గారు, శ్రీ ఆంజనేయులు గారు, ఎమ్మెల్యే గారు శ్రీ నజీర్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, ఈనాటి ముఖ్య సన్మాన గ్రహీత మా ఉద్దేశంలో ఆయనండి కాటకూర ప్రసాద్ గారు, వారు మిత్రులు, సోదరులు సుమన్, రఘు, సమీర్, అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా నవ్వుతుంది చూడండి. పేరు పేరునండి నమస్కారం. చాలా సంతోషం. క్షమించండి కొద్దిగా ఆలస్యమైంది, ఎందుకంటే ఓ పర్యటనలో ఉన్నా. నేను అంతా కూడా నర్సరావుపేట అటు తిరిగి మా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు అందరూ కలుసుకొని అమ్మ విగ్రహం అక్కడ స్థాపించాలి నర్సరావుపేటలో, వారు కూడా మంచి స్థలం ఇచ్చి చేయడం జరిగింది. చూసుకొని కొంచెం విజయవాడ వచ్చి ఇటు రావాల్సి వచ్చింది. ఎనీవే, అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా సంతోషం అండి. ఒక్క ఫోన్ కాల్ అండి, ఒకే ఒక్క ఫోన్ కాల్ హైదరాబాద్లో అన్నీ క్యాన్సిల్ చేసుకొని గుంటూరు రావడం జరిగిందండి. కాటకడ ప్రసాద్ గారి ఫోన్ కాల్ అండి. ఇలా చేస్తున్నారు సన్మానం. 54 years నాకు. మీ అందరికి కూడా చేయాలంటే మాకు వద్దండి మీది సన్మానం, మీది సన్మానం, మాది అభినందన మాత్రమే ఇవాళ అని చెప్పి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగింది. రెండు నాకు చాలా ఇష్టమైన పదాలండి, గౌరవం, విశ్వాసం. గౌరవం అనేది వ్యక్తికి సమయానికి మారుతుంటుంది. విశ్వాసం జనరల్గా మారదు. ఒకసారి వస్తే కుక్క విశ్వాసం గల జంతువు అంటారు. మనిషికి కూడా విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే ఒక నటుడుగా నా 53వ సంవత్సరం జరుపుకుంటున్నా. 12 కాపురంతో ప్రారంభించి చెప్పినట్టు పుత్తూరు రంగారావు చెప్పినట్టు 4 స్తంభాలట గురుగారు జంజాల గారు, నవతా కృష్ణరాజు గారు. ఇప్పటికి కూడా వారి కుటుంబానికి ఎప్పుడు ఏం కావాలన్నా నేను ఉంటాను, వాళ్ళు ఏం అడగిపోయినా ఉంటాను. రెండోది రామోజీరావు శ్రీవారికి ప్రేమలేఖతో నా కెరియర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అప్పటికి ఇంకా మా లాంటి హీరోలకి టైం రాలేదు. ఇంకా అప్పుడప్పుడు పికప్ యూత్ హీరోస్ అంటే మేము, పెద్ద హీరోలు అంటే రామారావు, నాగేశ్వర, కృష్ణ గారు, శోభన్ బాబు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు అప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ కాంపౌండ్ మనిషిని అంటాను. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక్కొక్క స్టేజ్ మారుతూ వచ్చిందండి. 18, 28 ఆ టైంలో కాటకడ ప్రసాద్ గారు పోలీస్ భార్య అనేవాటి అద్భుతమైన సినిమాని నాకు ఇవ్వడం, నా కెరియర్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాలుగా నిలిచిపోవడంతో పాటుగా వరుసగా నాతో సోదరుడు సుమన్తో వరుసగా సినిమాలు తీయడం. సరే, ఇదొక భాగం అనుకుంటేనండి. మేము హైదరాబాద్ వచ్చేసాం, ఆయన మద్రాసులోనే ఉన్నారు. ఇప్పటికీ తమ్ముడు అని నన్ను ప్రేమగా పిలుస్తూ, ఎంత దూరంలో ఉన్న మా ప్రేమ అభిమానులు అలాగే ఉంటూ, ఆయన నిర్మాతగా ఆగిపోలేదండి. నిర్మాతలకి చాలా మట్టుకు నష్టాల్లోనే ఉంటారు, అది వాస్తవం. చాలామంది నిర్మాతలు నష్టాల్లోకి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుండిపోతారు. ఆయన లాభ నష్టాలు ఏమీ కాదు, అవన్నీ దాటి వచ్చేసాడు ఆయన గౌరవాన్ని ఆయన నిలుపుకుంటూ ఒక నిర్మాతగా ఆయన ఒక గోల్డెన్ కెరియర్ని కానిస్తూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి ప్రెసిడెంట్ కావడం అంటే ఎంత గొప్ప పని అంటే అది సామాన్యం కాదు. కానీ ఆయన ఎప్పుడు ఏది చెప్పుకోడు, పని చేస్తూ ఉంటాడు అంతే. ఆయనకు తెలిసింది, నాకు ఇష్టమైంది అదే. ఎప్పుడూ సన్మానాలు కోరుకోడు, ఎప్పుడూ సత్కారాలు కోరుకోడు. అలాంటి వ్యక్తికి ఈరోజు సన్మానం జరుగుతుందంటే మేమందరం కూడా ఆయన కోసం వచ్చామండి. ఇవాళ ఘన సత్కారం గుంటూరు మా జిల్లా, అమ్మాళ్ళ జిల్లా, నర్సరావుపేట మా అమ్మది, మా జిల్లానే అంట. గుంటూరు టాకీస్ సినిమా కూడా తీసాము, సూపర్ హిట్ అయింది, మంచి. కాబట్టి కాటకడ ప్రసాద్ గారండి నేను ప్రేమించి అభిమానే వ్యక్తుల్లో ఖచ్చితంగా వస్తున్నాను, మీకోసం మేము ఉంటాం, మీతో ఉంటాం, నాకు సన్మానం వద్దు అని కూడా చెప్పాను. కానీ సంతోషం, ధన్యవాదాలండి రంగారావు గారు. విజయవాడకి పెద్ద దూరంలో లేదు గుంటూరు. నంది అవార్డ్స్ ఇక్కడ చేయడం అనేది ఒకటి మంచి ఆలోచన సార్, మా సజెషన్ అక్కడితోనే ప్రారంభం అవుతుంది. ఏం రంగారావు గారు,
అద్భుతంగా ఉంటుంది. ఇటు పల్నాడు, ఇటు కృష్ణా డిస్ట్రిక్ట్ అన్నీ కలిసి వస్తుంది మనకి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాదంటారు, గుంటూరు జిల్లా అంటే చాలా అభిమానం ఉంది. పవర్ఫుల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ కమిటీలో మా చిన్న సజెషన్ సార్, ప్రసాద్ గారికి ఒక కమిటీలో ఆయన ఉంటే మాత్రం ఖచ్చితంగా గుంటూరులో జరుగుతుంది సార్, నా నమ్మకం అది. ఆయన చేయగలుగుతారు సార్. ఆయన చైర్మన్గా ఉన్నా సార్, ఇది మా అందరి విన్నపం. సోదరుడు సుమనే ఇందాక దాన్ని మెన్షన్ చేశాడు, అద్భుతంగా ఉంటుంది సార్. ఇది ఒక ఆలోచన సార్. కాబట్టి చాలా సంతోషం ఇవాళ మా వాళ్ళందరికీ కూడా ఈ సత్కారం జరగడం, నేను కూడా అవార్డు తీసుకోవడం. ఖచ్చితంగా ఈ అవార్డు గుర్తుపెట్టుకుంటాను. ఇంకొక విషయం అండి, నేను క్లోజ్ చేసే ముందు ఒక ఫోటో చూపించారు రంగారావు గారు నాకు. ఎప్పుడు మా ఎలక్షన్ నేను ప్రెసిడెంట్ గెలిచినప్పుడు కలిశారు, అంతే నాకు పరిచయం. తర్వాత ప్రసాద్ గారు కల్పించారు. కృష్ణ గారు, విజయమ్మ గారికి సన్మానం జరిగిన ఫోటో నేను చూశానండి. నేను పొద్దున్నే వాళ్ళిద్దరికీ మొక్కి ఒక టెంపుల్ కట్టించాను, వాళ్ళిద్దరికీ అమ్మకు ఒక టెంపుల్ కట్టించాను, బంగారు పాదాలు పెట్టాను. పొద్దున వాళ్ళ మొక్కే దేవుడికి మొక్కుతాను నేను. బహుశా ఇక్కడ జరిగిందేమో నాకు తెలియదు, మరి అది ఇదే వేదిక పైన ఖచ్చితంగా నేను వస్తానండి. పవిత్ర కూడా రావాలంటే తన మదర్ వాళ్ళ ఒంట్లో బాగాలేదని, లేకపోతే తను కూడా వచ్చేది. ఖచ్చితంగా ఇది ఆయన సన్మానం అండి, మేమందరం ఉంటామని చెప్పి వస్తానని చెప్పడం, రావడం సంతోషం. కొద్దిగా ఆలస్యమైంది కానీ ఒకటి సార్, నిజంగా సార్, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటానండి. ఈ రోజుల్లో ఇల్లు కట్టడం చాలా ఈజీ అయిపోయింది. రెడీమేడ్ ఫ్లాట్స్, మూవింగ్ ఫర్నిచర్తో. పెళ్ళిళ్ళు అసలు గొడవే లేదు. లవ్ మ్యారేజెస్ అయిపోతున్నాయి, సహజీవనాలు అయిపోతున్నాయి, విడాకులు కూడా అంతే ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఏం పర్వాలేదు, ఏమవుతుంది, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం అంతే కదా. ఇదేం కాదు. కానీ ఒక సంస్థని పెట్టి చూడు, ఆ సంస్థను నడిపి చూడు అంటారండి. 50 ఏళ్ళు ఎంతమందికి గుంటూరుకి పిలిపించి సన్మానం చేయడం. ఎందుకంటే కళాకారులు కోరుకునేది చప్పట్లండి, డబ్బులు వస్తాయి దానంతటా. అది ఎవరు అప్పుడు రాజులు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చేయాలి? కళా పోషకులే చేస్తారు. అలాంటి వారే మరి రంగారావు గారు. 50 ఇయర్స్ అండి, 50 ఇయర్స్ ఎంతమంది ఈ వేదిక పైన గుంటూరు తీసుకొచ్చాడంటే నిజంగా అది ఎంత అభినందతగ్గ విషయం అండి. నేను కళాకారుల ఐక్యవేదిక స్థాపించాను. 11,000 అంతరించిపోతున్న కళలకి అనంతపూర్లో 11,000 మంది సభ్యులు చేశానండి. 2,000 మందికి 11,000 మందికి గుర్తింపు కార్డులు ఇప్పించాను. ఒక 2,000 మందికి ఇళ్ళు ఇప్పించాను గవర్నమెంట్ నుంచి. ఇవన్నీ ఎందుకు చేశానంటే గొప్ప చెప్పుకోవట్లేదండి. దాంతోపాటుగా 30-40 సంస్థలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి అక్కడ. ఇవంతా ఎందుకండి? కళల మీద ప్రేమ కోసం. కాబట్టి అలాంటి ఒక కళలను పోషించినటువంటి 50 సంవత్సరాలు మీరు ఇది ఆఖరిది అంటే చెప్తుంటే నాకు మనసు చూకుందండి. ఏం కాదండి, అందరం ఉంటాం, జరపండి. ఎక్కడ శాల్వ ఇవ్వండి. హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ 50 ఇయర్స్ ఆఫ్ కళా పోషణ. నిజంగా సార్ మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. ఇంకొక చిన్న విన్నపం సార్, ఇది వేరేలాగా అనుకోవద్దు. 50 ఇయర్స్ జరిపి 51 ఇయర్స్ వచ్చినందుకు చాలా చిన్న కానుక ఇది విజయకృష్ణ మా కళాకారుల ఐక్యవేదిక ట్రస్ట్ నుంచి ఒక 51,000. ఇది దయచేసి విరాళం అనుకోవచ్చు సార్. ఇది మీరు చెప్పినంత మనసుకు నాకు చెప్పి వెంటనే చేయమన్నాను. ఇంకొక 50 సంవత్సరాలు సార్, మీరు 100 సంవత్సరాలు మీ సంస్థ మీ వారసులందరూ నడపాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థిస్తూ, ఎంతమంది తరఫున చాలా చిన్న కార్యక్రమం సార్, వాళ్ళు చేసినటువంటి సేవలకి ఇదేం కాదు. సంవత్సరానికి 1,000, 51,000 చిన్న కానుక మీరు ఉంచుకొని మరిన్ని కార్యక్రమాలు మీరు మంచి కొత్త వాళ్ళని జరిపి ముందుకు తీసుకొచ్చి, ఎంతోమంది యూత్ ఉన్నారు మీతో గుంటూరులో. ఈ కార్యక్రమాలు కళా దర్బార్ అనేది కొనసాగాలి సార్. మీరు ఉన్నంతకాలం మీరు 100 ఏళ్ళు ఉండాలి, మీ తర్వాత కూడా కొనసాగాలి. ఇంతే. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.